ప్రకాశం జిల్లాలో విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైపోయాడు. పురుగుల మందు తాగి తండ్రి మరణిస్తే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇప్పుడు ప్రస్తుతానికి గల్లంతైంది. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. తండ్రి మాత్రం మరణించాడు. ఆ తర్వాత పిల్లల సంగతి ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎక్కడైనా దాచిపెట్టాడా లేదా వారిని కూడా హతమార్చాడా, ఇంకేదైనా జరిగిందా, అసలు ఏ మాత్రం కూడా అంతు చిక్కడం లేదు. మృతుడు ఎర్రగొండపాలెం మండలం బోయపల్లికి చెందినటువంటి గుత్తా వెంకటేశ్వర్గా తెలుస్తోంది. భార్యతో గొడవ పడి ఇద్దరు కూతుళ్ళు కొడుకుని బైక్ పై తీసుకువెళ్లాడు వెంకటేశ్వర్లు. అచ్చంపేటలో ముగ్గురు పిల్లలతో వెళ్తున్నట్టుగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే దిండిలో బైక్ పై తండ్రితో ఒక పాప మాత్రమే ఉన్నట్టుగా విజువల్స్ లో కనబడుతోంది. కల్వకుర్తి సమీపంలో పురుగుల మందు తాగి వెంకటేశ్వర్లు మరణిస్తే ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో అటు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఏమైనా చేసి చనిపోయాడా లేక ఎక్కడైనా వదిలిపెట్టాడా, అసలు పిల్లల ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరక్కపోవడంతో రకరకాల అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. బహుశా ఇద్దరు ఆడపిల్లలు కూడా ట్విన్స్ అయి ఉంటారు. చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, ముక్కు పచ్చలాడినటువంటి చిన్న చిన్న పిల్లలు. మంచేది చెడేది, తండ్రికి తల్లికి మధ్య గొడవలు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. తండ్రి రమ్మనగానే బైక్ ఎక్కారు, కానీ అంతలోనే తండ్రి పురుగుల మందు తాగి చనిపోతే ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఇంకా ఆచూకీ లభించలేదు. ఎక్కడైనా వదిలేసి ఉంటాడా ఏంటని ఇంకా తెలియడం లేదు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తూ ఉంటే ఆ కింద కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసిన విజువల్లో ఆ తండ్రి ముగ్గురు పిల్లలతో వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతానికి వెంకటేశ్వర్లు, గుత్తా వెంకటేశ్వర్లు మరణించారు. కానీ ముగ్గురు పిల్లల కోసం పోలీసులు ఎంత గాలించినా ఆ ముగ్గురు పిల్లల ఆచూకీ చాలా కష్టంగానే ఉంది.